ఈ ఆశా గారు యోధారాజైన ఆశా గారు 41 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశారని మేము జ్ఞాపకం చేశారు. ఈ 41 సంవత్సరాల పరిపాలన కాలంలో 10 సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉందని ఇంతకుముందు మీకు వాక్యంలో చెప్పడం జరిగింది. ఆ 10 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు దేశంలో కల్లోలాలు, కలతలు, శ్రమలు, బాధలు విస్తరించింది. ఈ 4 సంవత్సరాలు చాలా బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఆ సమయంలో భక్తుడైన ఆశ, రాజైన ఆశ దేవుని యొక్క పాద సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించారు. ఒకవైపున దేశం అల్లకల్లోలంగా ఉంటే, ఒకవైపున దేశం బాధలోనూ శ్రమలో ఉంటే, ఒకవైపు దేశం నిట్టూర్పులో ఉంటే, మరొక వైపు నుండి కూషీయుడైన జరాహు 1000 మంది సైన్యంతో దండెత్తి రావడం జరిగింది. ఆశ ప్రభు సన్నిధానంలో ఎలుగెత్తి మొరపెట్టాడు, ప్రభువా, ఒకవైపు చూస్తే ఏమన్నా బాధలు ఉన్నాయి, మరొక వైపు చూస్తే దేశం అల్లకల్లోలంగా ఉంది, దేశమంతా శ్రమలో నింపబడి ఉంది. దీనికి కారణం ఆ విధేయతను. 10 సంవత్సరాల దేశంలో నెమ్మది ఉంది, మరి 4 సంవత్సరాల దేశంలో ఇంత పరిస్థితి రావడానికి కారణం మేమేనయ్యా అని తన తప్పును తాను ఒప్పుకొని ప్రార్థన చేస్తూ 1000 మంది సైన్యంతో వచ్చిన కూషీయుడైన జరాహును జయించడానికి మాకు శక్తి చాలదయ్యా, మాకు బలము చాలదయ్యా, మేము అండలేని వారిని, ఆదరణ లేని వారిని ప్రార్థన చేసినప్పుడు ఆశా ప్రార్థన ఆరంభించిన దేవుడు 1000 మంది సైన్యం మీద, అంటే దాదాపు 1000 అంటే 10 లక్షల మంది సైన్యం మీద ఆశా గారికి 5,80,000 మంది సైన్యం ఉన్నారు. ఆశా గారికి ఉన్న సైన్యం 5,80,000 మంది, అవతల వచ్చిన సైన్యం 10 లక్షల మంది. వాడు కాకుండా 300 రథాలతో వచ్చారు. ఇలాంటి సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదయ్యని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశా ప్రార్థన ఆలకించి 1000 మంది సైన్యం మీద జయించినట్లుగా చూడగలిగాం. ఆయన 15వ సంవత్సరం, అంటే 4 సంవత్సరాలు దేశంలో నెమ్మది లేదు, మరలా 15వ సంవత్సరం, 10 సంవత్సరాల దేశంలో నెమ్మది ఉంది, 4 సంవత్సరాలు నెమ్మది లేదు, మొత్తం 14. 15వ సంవత్సరంలో నుండి వారు దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉండి వారు ప్రామిస్ చేసుకున్నారు, జాగ్రత్తగా ఉంటాము, దేవుని సన్నిధానంలో మేము యథార్థంగా ఉంటాము, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఉంటామని వాళ్ళు దేవుని సన్నిధానంలో ప్రామిస్ చేసుకొని, ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క కట్టడలు గైపడకుండా ఉంటారో వారు మరణములకు పాత్రులని వారికి వారే దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానాన్ని బట్టి మరలా దేశంలో నెమ్మది వచ్చింది. 15వ సంవత్సరం నుండి 35వ సంవత్సరం వరకు, 15 నుండి 35 అంటే 20 సంవత్సరాల మరలా దేశంలో నెమ్మది వచ్చింది. 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరమున యుద్ధము జరగలేదు, దేశంలో నెమ్మది ఉంది. చూడండి, జాగ్రత్తగా వినండి, మీకు 2 మాటల్లో ఆ భాగాన్ని గుర్తు చేస్తున్నాను. 35 సంవత్సరాలు దేశంలో నెమ్మది ఉంది. ఆయన పరిపాలన చేసింది 41 సంవత్సరం. ఈ 41 సంవత్సరానికి 30 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఎంత? 6 సంవత్సరాలు. 36వ సంవత్సరానికి వెళ్ళే తలకి మరలా ఇంకొక యుద్ధం వచ్చింది. ఇజ్రాయేల్ రాజైన బయషా అనే వ్యక్తి దండెత్తి వచ్చినప్పుడు ఆశ ఎవరి యొక్క సహాయాన్ని కోరాడంటే సిరియా రాజైన బెన్హదదు యొక్క సహాయాన్ని కోరి కొంత డబ్బును పంపించి
ఖజానాల నుండి మీరు మాకు సహాయం చేయాలని సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ముందు యుద్ధం అప్పుడు ఏమన్నా అజర్యా అనే ప్రవక్తను పంపించాడు. తర్వాత యుద్ధం అప్పుడు ఏమన్నా అనని అనే ప్రవక్తను పంపించాడు. ఈ అనని అనే ప్రవక్త వెళ్ళి, రాజా, 1000 మంది సైన్యం కూషీయుడైన జరాబుతో వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు 1000 మంది సైన్యం మీద దేవుడు మీకు విజయం ఇచ్చాడు కదా. ఈ రోజున బయషా మీ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మీరు దేవుని మీద ఆధారపడకుండా మీరు బెన్హదాదు మీద, సిరియా రాజు అయిన బెన్హదాదు మీద ఆధారపడ్డారు. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు రాజా. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వాడు దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా మనుషుల సహాయాన్ని కోరావని అనని అనే ప్రవక్త మాట్లాడితే ఆ మాట రాజుగారి కోపం వచ్చేసింది. ఉన్నమాట మాట్లాడితే ఎవరికైనా కోపం వచ్చింది. ఉన్నమాటే మాట్లాడాడు ప్రవక్త, కోపం వచ్చేసింది. కోపం వచ్చి మండిపడిపోయి, నీవు నన్ను పట్టుకొని, రాజుగా నన్ను పట్టుకొని మతి లేకుండా ప్రవర్తించానంటున్నావు అని చెప్పేసి తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. ఆయన చెరసాలలో వేయటమే కాకుండా ఆ రోజున యోధా వారిని కూడా చాలా మందిని బాధపరిచారు. ఈ పరిస్థితులన్నింటిని బట్టి దేవుడు ఆసాకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, మరలా బాగుపడతాడేమోనని కాళ్ళల్లో జబ్బు వచ్చింది. కాళ్ళల్లో మానని పుళ్ళు పుట్టినాయి. అరికాళ్ళలో పుళ్ళు పుట్టినాయి. ఈ అరికాళ్ళలో పుళ్ళు పుట్టినప్పుడు ఆశ ప్రార్థన చేస్తాడేమో, అసలుకి మొట్టమొదట పరిపూర్ణంగా తగ్గించుకొని ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఆశ తన పాదముల్లో జబ్బు పుట్టినా కూడా ప్రార్థన చేయలేదు. అలాగే ఇక 6 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాలు నెమ్మది, తర్వాత 20 సంవత్సరాలు నెమ్మది. నెమ్మది లేని కాలం 4 + 6 10 సంవత్సరాలు. నెమ్మది లేని కాలంలో ఉండిపోయాడు. దేవునికి అవిధేయుడిగా, ప్రార్థన చేయని వాడిగా అలాగా తన జీవితం గడిచిపోయింది. పాదముల్లో రోగం పుట్టి ఆయన అలాగే అల్లాడుతూ చనిపోయినట్లుగా మనము 2 వర్తమానాలు విన్నాం ఆసా గారి గురించి. ఈ రోజున ఒక భాగాన్ని నేను మీకు చెప్తాను అని చెప్పాను. 2వ దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే, ఓదేదు కుమారుడైన అజర్యా, కాగా మీరు బలహీనుడు కాక ధైర్యము తెచ్చుకోండి, కార్యములు దేవుడు సఫలం చేస్తాడు. ఇది ఎప్పుడంటే మొట్టమొదటి యుద్ధం అప్పుడు మాట్లాడాడు. మొట్టమొదటి యుద్ధం అప్పుడు ఎవరు వచ్చారు? కూషీయుడైన జరాబు. రెండో యుద్ధం అప్పుడు ఎవరు వచ్చారు? ఇజ్రాయెల్ రాజు అయిన బయషా. ఇది గుర్తుపెట్టుకోండి. ఆసా గారి యొక్క చరిత్ర మొత్తం రంగరించి మీ ఎదుటికి పెట్టాను. 41 సంవత్సరాల పరిపాలన కాలంలో 10 సంవత్సరాల నెమ్మది ఉంది, 4 సంవత్సరాల నెమ్మది లేదు. ప్రార్థన చేసిన తర్వాత మరలా 20 సంవత్సరాల నెమ్మది వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత అంటే 36వ సంవత్సరం అయిపోయింది. అప్పటికి 36 సంవత్సరం దగ్గర నుండి మరలా నెమ్మది లేకుండా ప్రవర్తించినట్లుగా మనం ఆసా యొక్క చరిత్రను క్లుప్తంగా చూడగలిగాం. ఈ మొదటి యుద్ధం అప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఆసా ఆ రోజున ప్రవక్త ద్వారా, అజర్యా అనే ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి. 5,80,000 మంది సైన్యమే అనుకుంటున్నారు మీరు. చాలా చిన్న సైన్యం అనుకుంటున్నారు మీరు కుదించుకుంటున్నారు. అవతల వచ్చిన వాడు 10,000 మంది సైన్యంతో వచ్చాడు. 10 లక్షల మంది సైన్యం, 100 రథాలు వేసుకొని వచ్చారు. ఇలాంటి వారిని జయించలేమనే ఆలోచన లేకుండా మీరు భయపడొద్దు, మీరు బలహీనులు కావద్దు, కాస్త ధైర్యం తెచ్చుకోండి. బలహీనులు కావద్దు, ధైర్యం తెచ్చుకోండి. మీ కార్యములను దేవుడే సఫలపరచును. దేవునికి స్తోత్రం.
మనిషి ఎప్పుడు బలహీనలు అవుతారు? మనిషి ఎప్పుడు బలహీనలు అవుతారంటే తనకి మించిన సమస్య ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి నేను బయటపడగలనా, ఈ సమస్యల నుంచి నేను ఒడ్డుకు రాగలనా అని బలహీనంగా ఆలోచన చేస్తూ ఉంటారు. తనకి మించిన మరి పరిస్థితులు ఎదురైనప్పుడు, అది రోగమే కానివ్వండి, అది వ్యతిరేకమైన పరిస్థితే కానివ్వండి, అది ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడైనా మనిషి ఏమవుతారంటే బలహీన పడిపోతారు. దేవుడు అన్నాడు, మీరు నా వైపు చూస్తున్నారు కనుక మీరు బలహీనుడు కావద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఆపదలో మనిషి ధైర్యాన్ని కోల్పోతాడు. ఆపదలు ఏం కోల్పోతారు? ధైర్యాన్ని కోల్పోతారు. ఎర్ర సముద్రం దాకా ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. ఎర్ర సముద్రం దాకా ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగొచ్చారంటే ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరి పిల్లలతోనూ, వారి గొడ్డుతోనూ, వారి గొర్రెలతోనూ, వాళ్ళ కాళ్ళతోనూ, వాళ్ళకి కలిగిన సమస్తం తీసుకొని ఐగుప్తు దేశంలో ఉన్న ఇనప బీరువాళ్ళు ఉన్న వెండి నగలు, బంగారు నగలు, విలువైన వస్త్రాలు ఇవన్నీ తీసుకొని వారు బయలుదేరి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఆహ్లాదకరంగా వచ్చారంటే ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర అని ఒకసారి పాడుకుంటే మరి ఒకసారి ఏం పాట పాడుంటారు అనుకున్నానంటే నేను రేయింబవలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు చాటి లేని. ఎందుకు పాడుతున్నారు ఈ పాట? వెండి నగలు వచ్చింది, బంగారు నగలు వచ్చేసింది, అసలు వాళ్ళు ఎప్పుడు కట్టుకుని వస్త్రాలు, విలువైన వస్త్రాలు వచ్చేసినాయి. దేవా, నిద్ర లేచినా నీ సేవే, నిద్రలో కూడా నీ సేవే. అంతకుముందు నిద్రలో కూడా మేము లేనిపోయిన కలవరించాం. రాహేల అన్నట్టుగా యాకోబు లేనిపోయిన కలవరింతలు వచ్చినాయి మాకు. కానీ ఇప్పుడు నిద్రలో నీవే ఉన్నావు, నిద్ర లేచినా నీవే ఉన్నావు, రేయింబాగలు నీ పదే సేవ అని వాడు పాడుకుంటూ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి వాడు కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇక ఆడ ఆగారయ్యా. ఆడ ఆగి మోషేను మామూలుగా మాట్లాడతల్లా, మోషే గారు 600 రథాలు వేసుకొని ఐగుప్తు యొక్క సైన్యం బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. ఐగుప్తుల్లో సమాధులు సరిపోవనుకొని మమ్మల్ని ఎర్ర సముద్రానికి తీసుకొచ్చాం. ఏడగాని మా పీకలు పోసేస్తే వాళ్ళు ఏడ కొట్లగా చచ్చిపోయిన వాడు దిగులు లేదు. ఇక మమ్మల్ని ఇక్కడ ఎడారిలోకి తీసుకొచ్చావని మోషే మీద విచిత్రంగా మాట్లాడుతున్నారు. ధైర్యము కోల్పోయి. ఏం కోల్పోయారంట? ఎప్పుడు? వాళ్ళ మీదకి ఆపద వస్తున్నప్పుడు, వాళ్ళ మీదకి యుద్ధం వస్తున్నప్పుడు, 600 రథాలు వేసుకొని ఫరో సైన్యం వస్తున్నప్పుడు ధైర్యం కోల్పోయారు. ఆపదలో మనిషి ధైర్యం కోల్పోతారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా ఉండలేరు. ఆపదలో నుండి విడిపిస్తాడు దేవుడు అనే విశ్వాసంతో ఉండలేరు. విశ్వాసం కదిలించబడింది. భయముతోనూ ఆందోళనతో నిండిపోతారు. దేవుడు అన్నాడు, మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, మీ కార్యములను యెహోవా సఫలము చేయును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనిషికి భయం వచ్చిందంటే అంతకుముందున్న పాటలు లేవు. ఇక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే వరకు వాళ్ళ పాటలు వేరు, వాళ్ళ ఆనందం వేరు, వాళ్ళ సప్పట్లు వేరు, వాళ్ళ కథ వేరు, వాళ్ళ నాట్యం వేరు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారో పాటలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఏం పాట పాడి ఉండొచ్చు? దిక్కులేని వారమో ప్రభు అని పాడొచ్చు. నీ అండజేరి అనేది పాడుండరు. అండ చేస్తే మోషే ఎందుకు తిడతారు? అండ చేస్తే మోషే మీద ఎందుకు తిరగబడతారు? మోషే
మాకు ఐగుప్తుల్లో సమాధులు సరిపోవనుకొని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చామని భయముతో నింపబడినప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైన స్వభావం వచ్చింది. ఒక మనిషి ధైర్యం కోల్పోయినప్పుడు, భయం వచ్చినప్పుడు ఆ భయములో వ్యతిరేకమైన స్వభావం వచ్చింది. ఇజ్రాయేలుకు వచ్చినట్లుగా ఏ మనిషికైనా వస్తుంది అలాగా. అందుకని దేవుడు అంటున్నాడు, ధైర్యం కోల్పోవద్దు, భయపడొద్దు, మీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. మోషే ఏం చేయాలి అర్థం కాదు అక్కడ. ప్రభువా వీళ్ళందరూ నేనే కన్నానా, వీళ్ళ భారం అంతా నేనే మోయాలంటే మోషే ఎందుకు బాధపడతావు? ఆ మండుతున్న పొదలో నుండి నేను నీతో మాట్లాడినప్పుడు అద్భుతాలు చేస్తానని చెప్పాను కదా, నీ చేతికి ఒక కర్ర ఇచ్చాను కదా, ఆ కర్ర ద్వారా అద్భుతం చేస్తాను, ఆ కర్రను సముద్రం వైపు చాపు మోషే అన్నాడు. మోషే చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపినప్పుడు దేవుడు అద్భుతం చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మోషే చేతిలో ఆ రోజున కర్ర ఉంది, ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ పట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన మహాదయను మన మీదకి పంపిస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నావంటే, ఇబ్బంది పడుతున్నావంటే, ఇరుకు పడుతున్నావంటే, కష్టపడుతున్నావంటే, నష్టపడుతున్నావంటే, నిందను అనుభవిస్తున్నావంటే, ఆపదను అనుభవిస్తున్నావంటే దానికి కారణం ఏంటంటే నెక్స్ట్ మెట్టు నీకు ఆశీర్వాదం దాయబడి ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశీర్వాదపు మెట్టులోకి వెళ్ళబోయే ముందుగా, ఒక మెట్టు నుండి మరి ఒక మెట్టులోకి వెళ్ళబోయే ముందుగా గాఢాంధకారపు లోయ అనే అనుభవాన్ని మనిషి అనుభవించాలి. గాఢాంధకారపు లోయ అనే అనుభవం అనుభవించకుండా ఒక మనిషి ఒక మెట్టు నుండి మరి ఒక మెట్టులోకి వెళ్ళలేరు. ఒక మనిషి ఒక మెట్టు నుండి ఆశీర్వాదకరమైన మెట్టుకు వెళ్ళాలంటే ఈ మధ్య గ్యాప్లో ఆ మనిషి మీదకి ఎన్నో రకాలైన పరిస్థితులు ఎదురవుతాయి. భయాలు వస్తాయి, ఆందోళనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. వీటన్నిటిలో దేవుని వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. మీరు నాతోనే ఉంటేనే, నాతో అంటగట్టుబడి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఆలోచన చేసి మీరు ఏమి చేయలేరు అన్నాడు. ఏం చేస్తాం? ఏమి చేయలేం. అందుకని పరిస్థితులు ఏదొచ్చినా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అజర్యా అనే ఈ ప్రవక్త ఆసాతోను యోధా ప్రజలతో చెప్తున్నాడు, మీరు బలహీనులు కావద్దు, మీరు బలహీనులు కావద్దు. ఎందుకు ఈ మాట అన్నాడంటే 1000 మంది సైన్యంతో జరాహు అనేవాడు వచ్చాడు, కొన్ని రథాలతో వచ్చాడు, 10 లక్షల మంది సైన్యంతో వచ్చాడు. ఇక్కడున్న సైన్యం 5,80,000 మంది. 10 లక్షల మంది సైన్యం వాళ్ళైతే 5,80,000 మంది సైన్యం వీళ్ళు. చిన్న జనాంగం, యోధా గోత్రం 2 గోత్రాల వారు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో బలహీనులుగాక ఏమైపోతారు? ధైర్యం కోల్పోక ఏమవుతారు? కానీ ప్రభు అంటున్నాడు ప్రవక్త ద్వారా, బలహీనులు కావద్దు, ధైర్యం కోల్పోవద్దు, మీ కార్యాలను దేవుడే సఫలం చేయి. దేవునికి స్తోత్రం. నేను ఎగ్జాంపుల్ మోషే దగ్గరికి వచ్చాను. ప్రజలందరూ ఆనంద ఉత్సవాలతో పాటలు పాడుకొని ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి, ప్రభువా 400 సంవత్సరాలు మా తాత ముత్తాతలు బానిసలుగా ఉండి వెంటి చాకరీ చేశారయ్యా, వాళ్ళ పడిన కష్టమంతా ఐగుప్తులకి ఇనప వీరువాల్లోనూ, వెండి నగల రూపంలోనూ, బంగారపు రూపంలోనూ, విలువైన వస్త్రాల రూపంలోనూ మా కొరకు మీరు దాచినందుకు మీకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి ఆరాధించుకుంటా వచ్చి ఎర్ర సముద్రం రాగలే దేవుణ్ణి మహిమపరిచే పాటలన్నీ పోయినాయి. ఇప్పుడు కార్డ్ సీన్కి వచ్చేసారు. ఏ సీన్కి వచ్చారు? కార్డ్ సీన్కి వచ్చారు. కార్డ్ సీన్లో పాట ఏంది?
కాడ్సీల్లో పాట ఏంది? అది మాంగళ్యమే కాదా? అది మాంగళ్యమే కాదా? కాదా? అన్నీ అయిపోతే కాడ్సీనే కదా. కాడ్సీల్లో పాటలు వేరుగా ఉంటాయి, శివరంజన రాగంలో ఉంటాయి. రాగం మారిపోయింది, ఆనంద రాగాలని పక్కకి వెళ్ళిపోయి శివరంజన రాగంలోకి వచ్చేస్తాయి పాటలు. కష్టంలో బాధలో దేవుడు అంటున్నాడు, మీరు దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోండి. మీరు దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోండి. దేవుని చిత్తం లేకుండా మీరు ఏమి చేయలేరు. దేవుని చిత్తం లేకుండా మీరు ఏది జరిగించలేరు. కాబట్టి మొదటగా మీరు బలహీనలు కావద్దు, మీరు ధైర్యం కోల్పోవద్దు. దేవుని మీద మీరు ఆనుకోండి, మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తానన్నాడు. దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించి ఆరిన నేలలో లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించి 6 లక్షల మంది ఐగుప్తుల 600 రథాలతో వచ్చిన ఐగుప్తు యొక్క రథంలో ప్రయాణం చేసిన వారందరినీ ఎర్ర సముద్రంలో దేవుడు ఆదేశి అంటాడు, ఇక మీదట మీరు ఐగుప్తులను ఇక చూడండి. ఐగుప్తి చూడకపోతే అశుడు చూస్తారు. ఐగుప్తి అయిపోయింది, ఈ శ్రమ అయిపోతే అశుడు వస్తుంది, అదైపోతే బబులోను వచ్చింది, అదైపోతే రోమ సామ్రాజ్యం వచ్చింది, ఏదన్నా వచ్చింది. అంటే ఒకటి అయిపోయిన తర్వాత ప్రభువా దేవా నీ స్తోత్రం నాయన నేను గట్టెక్కానంటే, అంటే ఒక దానిలో నుండి గట్టెక్కామంటే ఒక ఆశీర్వాదంలోకి వెళ్ళేవని అర్థం. అక్కడి నుండి ఇంకో స్టెప్లోకి వెళ్ళాలంటే మధ్యలో ఇంకోటి వచ్చింది. అలా ఈ తాకిడినంతా దాటుకొని మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. మన నావ ప్రభువా ఎట్టగట్ట ఈ కష్టం నుంచి బయటేసావయ్యా నా బిడ్డల్ని, నా కుమారుణ్ణి, నా కుమార్తెని, నా అల్లుడిని, నా మనవరాల్ని, నా మనవణ్ణి, ఈ కష్టం నుండి మమ్మల్ని బయటేసావయ్యా, ఇది కేవలం మీ కృప అనుకుంటే అది అయిపోయిందిరా సావు అనుకునే దానికి మరొకటి కాసుకొని కూర్చునింది. ఆ కాసుకొని కూర్చునే లోపు కొంచెం గాలి పీల్చుకోవటానికి దేవుడు కొద్ది గ్యాప్ ఇస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రాగలే మేడలు మిద్దిలేం కట్టం. యేసు ప్రభులో ఉన్న తర్వాత, నమ్మకంగా ఉన్న తర్వాత, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. దీవెనలు వస్తాయి, నువ్వు ఊహించిన దీవెనలు వస్తాయి. ఈ మధ్య గ్యాప్ను నువ్వు అనుభవించి దానిలో నువ్వు నిలబడాలి ప్రభు కొరకు. నీ కష్టకాలంలో, నీ బాధకాలంలో దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బాధ అయిపోయిందా? అయిపోయిందా? అమ్మయ్యా అమ్మయ్యా అనుకునే లోపే మరి ఒకటి కాసుకొని కూర్చునింది. నువ్వేం కంగారు పడబాకు, దాన్ని కూడా జయించే శక్తి దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు బలహీనులు కావద్దు. ఎప్పుడు అవుతారో చెప్పాను. ధైర్యం తెచ్చుకోండి. మీ కార్యములను దేవుడు సఫలం చేయను. ఎప్పుడు దేవుడు మన కార్యాలను సఫలం చేస్తాడు? ఓ పాయింట్ చెప్తారు. మన కార్యములు ఎప్పుడు సఫలమవుతాయి? ఎప్పుడు సఫలమవుతాయి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. అలవాటైన వాక్యం కదా. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటి కాలముల యోరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమించు. తర్వాత దాని కింద రాయబడిందండి, అతడు చేయునుదంతయు సఫలమగును. మీరు బలహీనులు కావద్దు, ధైర్యం తెచ్చుకోండి. మీ కార్యములను ఆయనే సఫలము చేయు. ఎప్పుడు సఫలమవుద్ది మన కార్యాలు? విఫలము, సఫలము. విఫలం అంటే ఓడిపోవటం, సఫలం అంటే గెలవటం. విఫలం అంటే అపజయం, సఫలం అంటే జయం. విఫలం అంటే ఆశీర్వాదం లేకపోవటం, సఫలం అంటే ఆశీర్వాదం రావడం. ఎప్పుడు జరిగింది ఇది? మీ కార్యములు సఫలమవును. ప్రవక్త అయిన అజర్యా అంటున్నాడు, 1000 మంది సైన్యంతో జరాహు, కూషీడైన జరాహు రావచ్చు. అయితే రాజైన ఆసా, యోధా రాజైన ఆసా, యోధా జనులారా భయపడబాకండి, ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యములు సఫలమగును. ఎప్పుడు దేవుని బిడ్డలకి కార్యాలు సఫలమవుతాయంటే, ఒకటి, దుష్టుని ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. దుష్టుని ఆలోచన నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిందంటే దుష్టత్వంలోకి తీసుకెళ్ళింది. దుష్టుని ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చునకూడదు. ఇతరులు చూసి వేళం చేస్తూ ఉంటారు, వ్యంగ్యం చేస్తూ ఉంటారు. ఆడతో నువ్వు కూర్చోవటం డేంజర్ అని చెప్తున్నా. ఇతరులు చూసి పొద్దాక హేళన చేయటం, వ్యంగ్యంగా మాట్లాడటం, ఏదో అపహసించినట్టుగా చూడటం, వీళ్ళే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చి మేకప్ వేసుకున్నట్టుగాను, వీళ్ళు మేకప్ లేనట్లుగాను, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి మేకప్ వేసుకుంటే చక్కగా నవనవలాడుతారు, దండకాయ లాగా ఉన్నట్టుగా, వీళ్ళు మేకప్ లేనట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా, అలాంటితో నువ్వు సహవాసం చేయకూడదు. అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోకూడదు. నేను ఆ మెసేజ్ మళ్ళీ అపహాసకులు అనే మెసేజ్ ఇవ్వాలంటే మళ్ళీ నేను అందుకని సంవత్సరం పట్టుద్దని చెప్పే మెసేజ్. ఈ ఆశ గురించి మాట్లాడుతూ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తే ఆ పాయింట్లు ఈ పాయింట్ కూడా కలిపానంటే ఒక మెసేజ్ అయ్యింది. పాపుల మార్గం ముందు నిలవక, వాళ్ళ మార్గంలో నువ్వు నిలవకుండా, నడవకుండా, కూర్చోకుండా నువ్వు ఉంటే, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ వీళ్ళు దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకున్నారు. 15వ సంవత్సరంలో, జాగ్రత్త వినాలా, ఎవరు? ఆసా, యోధా ప్రజలందరూ ఎవరు తీర్మానం చేసుకున్నారంటే, మేము గాని ప్రభువా నీ ఆజ్ఞలు గాని కట్టలు గాని మరి అనుసరించకుండా, నీ విచారించకుండా ఉన్న ఎడల మరణమునకు పాత్రులము. కాబట్టి నీ వాక్యమును, నీ కట్టలను మేము అనుసరించి నడుస్తాం. మేం కానీ విచారణ చేయకుండా ఉంటే వాళ్ళు మరణానికి పాత్రులైపోతారయ్యా అని ఎవరైనా కానీ అంత గట్టి తీర్మానం చేసుకొని దేవుని కోసం నిలబడ్డారు. కాబట్టి 20 సంవత్సరాల దేశంలో నెమ్మది వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి నీ కుటుంబానికి నెమ్మది కలగాలన్నా, నిన్ను బట్టి నీ ప్రాంతానికి నెమ్మది కలగాలన్నా, నీవు దేవుని దగ్గర చేసుకునే తీర్మానాన్ని బట్టి నీ ప్రాంతము, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రవక్తున్న ప్రాంతాలు దీవెనకరంగా ఉంటాయి. అందుకనే సమూయేలు వస్తున్నప్పుడు యెషయా ఇంటికి, సమూయేలు వస్తున్నప్పుడు యెషయా ఇల్లు ఎక్కడ? ఎఫ్రాతాలో. ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆ ప్రాంతవాసులు అంటున్నారు ప్రవక్తను చూసి, అయ్యా నీవు సమాధానముగా వచ్చుచున్నావా? ప్రవక్త సమాధానముగా వచ్చుచున్నావని ప్రజలకు అడగలాడుతున్నారు. కారణం ఏంటంటే ప్రవక్త నోట ఏ మాట వచ్చిందో, ఏ మాట చెబుతాడో, ఏ మాట ప్రకటిస్తాడో ఆ మాట నెరవేరుతూ ఉంటది కనుక ప్రవక్త దగ్గర వాడు గడగడలాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డగా నీవు దేవుని అనుసరించి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నీవు గాని నడిచినట్లయితే నీ కుటుంబంలో నెమ్మది, క్షేమము ఇవన్నీ విస్తరిస్తాయి. నీకు అనానుకూలంగా ఉన్నది ప్రతిదీ ఇస్త్రాగు లేచిపోయినట్లు లేచిపోతా ఉంటాయి.
అనానుకూలంగా ఉన్న ప్రతిదీ, నీకు వ్యతిరేకమైన ప్రతిదీ దేవుడు తీసివేస్తాడు. నీవు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇలా తీర్మానం చేసుకున్నారు కాబట్టి 20 సంవత్సరాలు నెమ్మది పొందారు వాళ్ళు. నీ కార్యములు సఫలం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దివారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరైతే ఈ యాంగిల్లో ప్రయాణం చేస్తారో, ఈ కోణంలో ప్రయాణం చేస్తారో, వాళ్ళు చేసే ప్రతి కార్యము సఫలమవుతుంది. ఏషాబు కార్యాలు సఫలం చేసిన దేవుడు, నెహెమ్యా కార్యములు సఫలం చేసిన దేవుడు, మన కార్యాలను కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఎలియాజరు వెళితే ఎలియాజరు మార్గ మధ్యలో అంటాడు, నా యజమానుడికి దేవుడు తన కార్యములను సఫలపరుచునుగాక. దేవునికి స్తోత్రం. నేను ఈ రిఫరెన్స్ చూపిస్తే ఎక్కువైపోయింది. అందువల్ల ఎలియాజరు వెళ్ళిన ప్రయాణాన్ని దేవుడు సఫలం చేశాడు. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు, యెరూషలేము గోడలు పడిపోయిన ప్రాకారాలు కడుతున్నప్పుడు ఎన్నో అడ్డులు ఆటంకాలు వచ్చినా కూడా ఆ కార్యాలను దేవుడు సఫలం చేశాడు. ఏశాబుకి ఎన్నో వ్యతిరేకతలు, అడ్డులు, ఆటంకాలు వచ్చినా కూడా దేవుడు తన పని నిలబడిద్ది అన్నట్లుగా ఐగుప్తు దేశంలో నిలబెట్టి తన కార్యములను దేవుడు సఫలం చేశాడు. నీ కార్యములు కూడా సఫలం కావాలంటే, నీ కార్యములు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించాలంటే నీవు దేవుని సంబంధించినట్లుగా నడవాలి. ఒక తంగ అంటే ఒక అడుగు, ఆ పడవ మీద ఒక అడుగు, ఈ పడవ మీద పెట్టిగా నువ్వు ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజు తంగ చీలిపోయి చచ్చిపోతావు. అందువల్ల దేవుని పిల్లలంగా ఉన్న మనం దేవుని సన్నిధానంలో స్థిరముగా ఉందుముగాక. నీ కార్యములు సఫలమగునుగాక. ప్రవక్త అన్నాడు అజర్యా, మీరు భయపడబాకండి, ధైర్యంగా ఉండండి, మీ కార్యములు దేవుడు సఫలం చేస్తాడు. రెండో మాట, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. నీ కార్యములను సఫలపరుచునుగాక, నీ ఆలోచనను సఫలపరుచునుగాక, నీ కోరికలను ఆయన సిద్ధింప చేయునుగాక. ఇలా దేవుడు చేయాలి అని అంటే దేవుని సన్నిధానంలో గట్టి తీర్మానం చేసుకోవాలి. యోధా ప్రజలు గట్టి తీర్మానం చేసుకున్నారు, అయ్యా నీ కట్టడలు కానీ మేము అనుసరించకుండా, ప్రవర్తించకుండా, నడవకుండా మేము ఉన్నట్లయితే అట్టి వారు ఎవరైనా మరణానికి పాత్రలు అవుతారు. ఈ రోజున మేము గట్టి నిర్ణయం తీసుకుంటున్నాం, నీ మాట చొప్పునే నడుస్తాం. నీ మాట చొప్పున నడవకుండా ఉన్నంతకాలం కలతలు అనుభవించాం, బాధలు అనుభవించాం, కష్టాలు అనుభవించాం, శ్రమలు అనుభవించాం. ఇక యొద్దు ప్రభు మాకు, ఇక ఆ పాఠం వద్దు మాకు. ఏ పాఠం? శ్రమ పడతాం, అల్లకొల్లోలుగా ఉండటం, నిందలు, బాధలు, శ్రమలు, ఇక ఆ పాఠాలు వద్దు. దానిలో నుండి మమ్మల్ని బయటికి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేశారు, రైట్. ప్రార్థనతో పాటు వాళ్ళు గట్టి తీర్మానం చేసుకున్నారు. ఏమని గట్టి తీర్మానం చేసుకున్నారంటే, నీ సన్నిధానంలో నీ మాట చొప్పునే నడుస్తాం మేము, నీ కట్టడ చొప్పునే నడుస్తాం మేము. నీ కట్టడ చొప్పున, నీ మాట చొప్పున మేము ప్రవర్తించకపోతే ఆ రోజే మేము మరణానికి పాత్రలు అయిపోతామయ్యా అని తీర్మానం చేసుకున్నారు. కనుక వారి తీర్మానాన్ని బట్టి 20 సంవత్సరాలు నెమ్మది పొందారు. కల్లోలు లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు. వీటన్నిటి కారణం ఎప్పుడు వచ్చిందంటే నీవు తీర్మానంలో సరిగా లేనప్పుడు మాత్రమే జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. నీకు నెమ్మది కావాలనుకున్నట్లయితే నీ కుటుంబంలో, నువ్వున్న ప్రాంతంలో, నీ పిల్లల మధ్య నీకు నెమ్మది కలగాలనుకున్నట్లయితే,
నీవు చేసుకున్న తీర్మానంలో ఖచ్చితంగా గట్టిగా నిలబడాలండి. ఓటికొండలాగా ఉండకూడదు. పావురంలోకి వెళ్ళినప్పుడు కాకంట పావురం వేసుకుని వెళ్ళిందంట. కాకి పావురం వేషం వేసుకుని వెళ్ళిందంట. అది వెళ్ళిపోయి బాగా తెల్లగా ఉన్న బూడిదలు అనుకొని వెళ్ళిందంట. ఆ పావురం మిగతా పావురం అడిగిందంట, ఏది మా ముఖ్యం ఎంత ఉంటే నీ ముఖ్యం ఎంత అయిందంటేను, నా ముక్కుకు బలం వచ్చింది అందుకని పెరిగింది అందంట. ఏది మా స్వరం ఏరుగుంది నీ స్వరం ఏరుగుందంటే, నాది యాకబు స్వరంలే, ఏసేవ స్వరంలాగా ఉన్నట్టు ఉంటుంది మీకు, ఇది యాకోబుదేను అన్నట్టుగా కాకి చెప్పింది. కొంతకాలం గడిచేసి ఫ్రెండ్షిప్ చేసింది. కాకి పావురంతో ఫ్రెండ్షిప్ చేసింది. ఎంతకాలం ఫ్రెండ్షిప్ చేసినా కాకే పావురం. కొద్ది కాలం తర్వాత వర్షం స్టార్ట్ అయింది. మేకప్ అంతా మేకప్ వేసుకోకూడదండి. అంటే దాని అర్థం ఏంటంటే, భక్తిలో ఖచ్చితమైన ఒక నిర్ణయాన్ని దేవుడి సన్నిధానంలో తీసుకోవాలి. ఆ నిర్ణయంలో మనం నిలబడినప్పుడు నెమ్మది 20 సంవత్సరాలు నెమ్మది, 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నప్పుడు అంట వాళ్ళు ప్రాకారాలు కట్టించారంట, కోటలు కట్టించారంట, 5,80,000 మంది సైన్యాలు సంపాదించుకున్నాడంట, డాళ్ళు ఎంతెంతో సంపాదించుకున్నాడు. నెమ్మది కాలంలో దీవెన వస్తుంది. అల్లకొల్లంగా కష్టాలు గలిబిలి అంటే ఏమొస్తుందండి? కాబట్టి మన కార్యమును సఫలం చేసే దేవుని దగ్గర ఒక గట్టి తీర్మానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం 13, 23. మంచి నేలను విత్తబడినవాడు. జాగ్రత్తగా వినండి. ఎన్ని నేలలు ఉన్నాయి? దేవుడు ఎన్ని నేలల గురించి చెప్పాడు? 1 ఏ నేల అండి? ముళ్ళ పొదలు. అక్కడ విత్తనాల గురించి చెప్పేటప్పుడు విత్తనాలు దొరుకుతున్నారు. ఏ నేలలో పడ్డాయంట? ఒక విత్తనం వెళ్ళిపోయి ఎక్కడ పడ్డది? త్రోవ పక్కన. ఒక విత్తనం ముళ్ళ పొదల్లో, ఒక విత్తనం రాతి నేలలో, ఒక విత్తనం మంచి నేల. ఇక అయిపోయింది. మీకు వాక్యం అర్థమైపోయింది, మీకు అంతా వచ్చేసినట్టు వాక్యం. ఇప్పుడు ఆఖరి విషయం ఏంటంటే, ఇది మంచి నేలలో పడిందంట విత్తనం. ఎక్కడ పడలేదు? త్రోవ పక్కన. త్రోవ పక్కన పట్టడం అంటే ఏంది? త్రోవ పక్కన పట్టడం అంటే ఏంటంటే, మేరీమా ఈరోజు బిర్యానీ ఎంత బాగుంది, అసలుకి సూపర్ కుదిరింది మేరీమా, ఎంత బాగా కుదిరిందంటే అని ఈ అక్క మేరీమక్కతో చెబుతూ ఉంటుంది. మేరీమక్క నరసరావుపేట గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ టైంలో. ఏంది అక్క ఇప్పుడు చెప్పిందే అని అడిగింది 2 నిమిషాల్లో. ఏంది నేను చెప్పింది అంత అయిపోయింది. అప్పుడే నేను బిర్యానీ బాగుందని చెప్పి నీకు అర్థంగా, అక్కో నువ్వు ఆ మాట చెప్పేటప్పుడు నేను నరసరావుపేటలో ఉన్నాను అక్క, నరసరావుపేట గురించి ఆలోచిస్తున్నాను, పేట అంతా కొందామో వద్దు అనుకుంటున్నాను అక్క. అది త్రోవ పక్కన పడ్డ విత్తనం. అంటే విన్నట్టుగా ఉంటారు కానీ విత్తనం లోపలికి వెళ్ళం, వాక్యం లోపలికి వెళ్ళం. అర్థమవుతుందా? త్రోవ పక్కన పడిన విత్తనం. కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు అంటే ఏంది? హృదయంలో ఎన్నో ఉంటాయి, వాక్యానికి అవకాశం లేకుండా లేనిపోయిన చెత్త అంతా ఉండిద్ది. ఈ వాక్యం ఎదగనికుండా ఆ ముళ్ళ పొదలని చెత్త కప్పెడతా ఉండిద్ది. అందుకని హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కొన్ని రాతి నేల అన్నాడు. ఏ నేల? రాతి నేలలో పడ్డ విత్తనం అంట సర్వన మొలకెత్తిందంట. ఎండ బాగా వచ్చి వడగా తోలిందంట. ఈ వేరు లోతుగా పోనందున అది మలమల మాడి ఎండిపోయింది అన్నాడు. ఇప్పుడు ఇంకొక విత్తనం ఎక్కడ పడిందంట? అది ఇప్పుడు నేను చెబుతుంది. ఆ మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని, జాగ్రత్త వినాలి, వాక్యముని విని
గ్రహించువాడు. చాలా మంది వాక్యాన్ని వింటారు, సేవకుడు దేనికోసం చెబుతున్నాడు, ఎందుకోసం చెబుతున్నాడు, ఏ విషయంలో చెబుతున్నాడు, ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో, అసలు ఏం చెబుతున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాదు. అమ్మాయ్యా బైబిల్ తీసుకెళ్ళామా, అర్ధ గంట అయిపోయిందా, ముగించాడు ఆమెనన్నాడా, బైబిల్ మోసుకెళ్ళామా, బైబిల్ తీసుకొచ్చుకున్నావా, బైబిల్ మోసుకెళ్ళామా, అంతే. ఇక్కడ ఏం రాయబడిందంటే, అతడు మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. జాగ్రత్త వినండి, అట్టివాడు, అందరూ చెప్పండి, అట్టివాడు సఫలులై. సఫలులై. బలహీనులుగాక ధైర్యంగా ఉండండి, మీ కార్యములను దేవుడు సఫలము చేయును. బలహీనులుగాక ధైర్యంగా ఉండండి, మీ కార్యములను దేవుడు సఫలము చేయును. అట్టివాడు వాక్యముని విని గ్రహించువాడు, అట్టివాడు సఫలుడై. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. వాక్యాన్ని విని గ్రహించారు, ఈ ముగ్గురు గ్రహించారు, కానీ సంపూర్ణంగా గ్రహించిన వాళ్ళు ఏమన్నా 100 వెళ్ళారు, కొంచెం గ్రహించిన వాళ్ళు 60 వెళ్ళారు, దానికంటే కొంచెం గ్రహించిన వాళ్ళు 30 వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహింపు కలుగునగాక. దేవుని యొక్క వాక్యములో గ్రహింపు కలగాలి. మనకి వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేయాలి. ఎన్నన్నా చెప్పండి, కొంతమంది సమాధికి సున్నం కొట్టినట్టే. సమాధికి సున్నం కొడితే ఎట్లుండింది? సమాధి సున్నం కొట్టాం, అయిపోయింది. మళ్ళీ రేపు కొట్టు, ఎల్లుండి కొట్టు, ఎన్నిసార్లు అన్నా కొట్టు, సున్నం కొట్టినట్టే. సమాధికి సున్నం కొట్టి పైకి అలా కనబడి వారులా లోపల కంపు ఉంది అని అంటాడు. అందువల్ల నీవు సఫలం కావాలంటే, 100 ఆశీర్వాదం పొందాలంటే, దేవుని దగ్గర నుండి దీవెనను అనుభవించాలంటే, నీ కార్యములు విజయవంతంగా సఫలం కావాలంటే దేవుని మీద ఆనుకోవాలి. అదే చెప్తున్నాడు ప్రవక్త అజర్యా. మీరు బలహీనులు కావద్దు, ధైర్యంగా ఉండండి, మీ కార్యములు దేవుడు సఫలం చేయాలి. బయలుదేరారు ప్రవక్త మాట తీసుకొని. 1000 మంది వాళ్ళు వచ్చి నిలబడి 5,80,000 మందిని గోడుతో తుడిచేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు వాళ్ళు. మనం ఏమన్నా 10 లక్షల మంది జనాంగం, వాళ్ళ 5 లక్షల మంది, దాదాపు 5,80,000 మంది గోడుతో తుంచేసుకుని వెళ్దామంటే, ఈ 5,80,000 మంది యొక్క దాడికి 10 లక్షల మంది నిలబడలేక ఓడిపోయిన వారై పరారు అంటే పరిగెత్తి పరారైపోతా ఉన్నారు. ఒక్కడ బెగల్లా చనిపోయిన వాళ్ళు చనిపోగా, పారిపోయిన వాళ్ళు పారిపోగా, అక్కడున్న కొల సొమ్ముని కొంత మోసుకొచ్చుకున్నారు, తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు 10 లక్షల మంది మీద జయాన్ని దేవుడిచ్చాడు. బలహీనులమయ్యా, ధైర్యం లేని వారమయ్యా, అండలేని వారమయ్యా, ఆదరవు లేని వారమయ్యా, మాకు సహాయం చేయవ ప్రభు అని దేవుని మీద వాళ్ళు ఆనుకొని యోధా ప్రజలంతా గట్టి తీర్మానం చేసుకున్నప్పుడు వాళ్ళ తీర్మానాన్ని చూసిన దేవుడు 1000 మంది సైన్యం మీద జయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ కార్యములు సఫలమగునుగాక. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాలంటే బలహీనులు కావద్దని చెప్పాలి. మీ కార్యములను దేవుడు సఫలం చేస్తాడని చెప్పాను. ధైర్యము తెచ్చుకోండి, అది ఇంకో మెసేజ్ చెప్పాలి. అందువల్ల ఇంతవరకు గ్రహించండి. మన కార్యములు సఫలం చేసే దేవుడి సన్నిధానంలో మనం మోకరిద్దాం. ఎప్పుడు మన కార్యాలు సఫలమవుతాయని చెప్పాను. ఈరోజు మన కార్యాలు ఎప్పుడు సఫలమవుతాయి? మనం అడుగుపెట్టిన ప్రాంతం దీవెనకరంగా ఎట్లా మార్చబడింది? పట్టింది బంగారం ఎప్పుడు అవుతుంది? తవ్విన గుంటలో నీరు ఎప్పుడు పడింది? ఇసాకు గుంట తవ్వాడు, అబ్రహాము తవ్విన బావులు ఇసాకు తవ్వించాడు. ఏమొచ్చినాయి అక్కడ?
జలలు వచ్చింది. అంతకుముందు అక్కడ ఉన్న ఫిలిస్తీన్తో వేరు, కానీ ఏమి రాలేదు, జలలు రాలా. దేవుని బిడ్డగా ఉన్న అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, వాళ్ళు అడుగుపెట్టిన ప్రాంతంలో దేవుడు నీటి మొక్కలు ఇవ్వటం ప్రారంభించాడు, జలలు ఇవ్వటం ప్రారంభించాడు. అతను ఒక విత్తనం వేస్తే నూరంతల ఆశీర్వాదం, సఫలుడయ్యాడు. అంత దీవెని పొందడానికి గల కారణం ఏంటంటే దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడటం నేర్చుకోండి, దేవుని సన్నిధానంలో ఉండటం నేర్చుకోండి, దేవుని మాట వినటం నేర్చుకోండి, దేవుని దగ్గరకు రావటం నేర్చుకోండి, దేవుని పాదాల దగ్గర తగ్గించుకోవడం నేర్చుకోండి. నీవు చేయి పట్టి ఏ కార్యమైతే ప్రారంభిస్తున్నావో, నువ్వు పట్టిందల్లా ఆశీర్వాదం కావాలంటే, నువ్వు పట్టుకున్నదల్లా దీవెనకరంగా మార్చబడాలంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రాంతం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నీ కార్యములు సఫలం కావాలంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. యోధావారు ఆశా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. నువ్వు నమ్మకంగా ఉన్న దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాట వింటున్న మీరు ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ బలహీనలైపోయారో, ఎక్కడ ధైర్యం కోల్పోయారో, ఎక్కడ దేవునికి దూరంగా ఉండిపోయారో విషయాలు గ్రహించి దేవుని పాద సన్నిధానంలో ఒక గట్టి తీర్మానం చేసుకోండి. మీ కార్యములు దేవుడు సఫలం చేయుగాక. తలలోచండి, ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చేరుచిన మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాక్యాన్ని విన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మేము చేపట్టిన కార్యాలు, మేము ప్రారంభించిన కార్యాలు సఫలం కాకుండా, ముగించబడకుండా, మధ్యలో ఆగిపోవడానికి, దీవెన పొందకుండా, ఆశీర్వాదాలు పొందకుండా, దూరంగా ఉండటానికి కారణాలు ఏదో చెప్పాం. ఎప్పుడు దీవించబడతాం, ఎప్పుడు మా కార్యాలు సఫలమైందో ఈ విషయాలు చెప్పి మీ మాటలకి లోబడి మా ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోవడానికి, మా కుటుంబాలను కట్టుకోవడానికి, మా హృదయాల్ని మీ సన్నిధానంలో స్థిరంగా పునాది వేసుకోవడానికి నమ్మకమైన బిడ్డలుగా పెంచండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వచ్చునని చెప్పి తండ్రి, ప్రార్థించే విషయంలో కానివ్వండి, మీ సన్నిధానంలో ఇచ్చే విషయంలో కానివ్వండి, మీ వాక్యము ధ్యానించే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మీ బిడ్డలు మీకు లోబడి ఎదుగు వాక్యాన్ని దయచేయమని చేరున్న ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ ఉదయకాలం జరగబోయే ఆరాధన కూడికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని, అన్ని విధాలుగా మేలు చేసి మునిగి పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.